ఆయన శాంతిని మనకి ఇచ్చేసిపోయాడు. 3, ఆయన అధికారము మనకి ఇచ్చేసిపోయాడు. 1 అర్థమవుతుందా? దెయ్యాలను వెలగొట్టే అధికారం, అన్య భాషలు మాట్లాడే అధికారం, పనులు పట్టుకునే అధికారం, రోగులను స్వస్థపరిచి వ్యాధిగ్రస్తులను బతికించే అధికారాన్ని దేవుడు ఎవరికి ఇచ్చాడో తెలుసా? అయ్యా, నీకు ఇచ్చాడు అధికారం. నువ్వు ఒక అధికారి. ఇప్పుడు చాలా మంది అంటారు, రే ఉద్యోగస్తులు లేచి నిలబడరు అంటారు. నేనంటాను, ఆ ఉద్యోగానికంటే నీకు దేవుడిచ్చిన ఉద్యోగం గొప్పది. నువ్వు ఒక అధికారివి. నీకు డబ్బు లేకుండా పోవచ్చు, సొంత ఇల్లు లేకుండా పోవచ్చు, మింగడానికి మెతుకు లేకుండా పోవచ్చు, అందరిలో నువ్వు హీనంగా బతకచ్చు, అందరిలో భేదరకంలో బతకచ్చు, స్థిర సంపదలు నీ దగ్గర లేకుండా పోవచ్చు. దేవుడి దృష్టిలో నువ్వు ఎవరివో తెలుసా? ఎవరు నువ్వు? గట్టిగా చెప్పన్నా, ఎవరు నువ్వు? ఈ అధికారాన్ని మనం కాపాడుకోవాలా, పోంగొట్టుకోవాలా? మీరు కాపాడుకున్నారా, పోంగొట్టుకున్నారా? కాపాడుకున్నారా, పోంగొట్టుకున్నారా? ఈ రోజుల్లో చాలా మంది ఈ అధికారాన్ని పోంగొట్టుకుంటారు. దేవుడిచ్చిన అధికారాన్ని పోంగొట్టుకుంటారు చాలా మంది. దేవుడిచ్చిన అధికారం పక్కన పెట్టి పాపంలో కాలు పెడుతుంటారు. దేవుడిచ్చిన అధికారం పక్కన పెట్టి తాగుల్లో అడుగు పెడుతుంటారు. దేవుడిచ్చిన అధికారం పక్కన పెట్టి వాళ్ళకి ఆలోచన ఎట్టొస్తే అట్ట పరిగెడుతుంటారు, ఎట్టొస్తే అట్ట వెళ్ళిపోతుంటారు. ఇప్పుడు దేవుడిచ్చిన అధికారం ఏం చేశారు? వీళ్ళు కాళ్ళు దనుకు వృధాగా పోంగొట్టు. అందుకని యేసన్న ఒక పాట పాడతాడు. ఆ పాట నాకు నోటి తిరగదు. అదే పాట. అది ఏం పాట? అది ఇది నది ఒకరేదో ఉంది కదా. ఏం పాట? స్టార్టింగ్ ఎత్తండు సాంగ్. మీరు మై మర్చిపోయారు బా. ఏదో ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా చెప్పు గట్టిగా. చెప్పు. కుడి చేప చెప్పు, నేను ఒక అధికారిని అని చెప్పు. చెప్పు గట్టిగా, నేను ఒక అధికారిని అని చెప్పు. చెప్పమ్మా, ఆడవాళ్ళు చెప్పట్లా. నేను ఒక అధికారిని. అధికారంలో ఉన్నావా? అధికారం పోగొట్టుకున్నావా? చెప్పనా? ఒకరోజు ఏం జరిగిందంటే, మీటింగ్ జరుగుతూ ఉంది. మీటింగ్ జరిగేటప్పుడు నేను ఒక ఆయనకి డబ్బులు ఇచ్చా. సరుకులు కొనుక్కురాపని డబ్బులు ఇచ్చా. ఈయన ఏం చేసేటప్పుడు ఆ డబ్బులు సగం డబ్బులు తీసేసుకున్నాడు. తీసుకున్న సంగతి నాకు అర్థమైపోయింది. ఆయన అనుకున్నాడు ఫాస్ట్గా తెలియదు అనుకున్నాడు ఆయన. అంతకుముందు ఆయన కాడ డబ్బులు ఇచ్చేవాడు నేను. దేనికంటే దేనికి. ఏ రోజైతే ఇప్పుడు ఆయన డబ్బులు దాపెట్టుకున్నాడు అన్న సంగతి నాకు తెలిసిందో, సచ్చిందాక ఇప్పుడు కూడా రూపాయలు ఆయన చేతుకున్నాను. ఇంకా కూడా ఈయన. ఎందుకంటే ఆయనకి నేను ఒక అధికారం ఇచ్చా. నీ చేతుల మీద ఇది జరిపించాలి, నీవే సరుకులు కొనుక్కోరావాలి, నీవే ఈ పనిని జరిగించాలి, నా పనిలో నేను ఉంటా. నేను ఒక అధికారం ఆయనకి ఇచ్చా. ఇప్పుడు అధికారాన్ని ఏం చేశాడు ఆయన? చెప్పా, పోంగొట్టుకున్నాడు. ఇప్పుడు మరలా నేను ఆయనకి అధికారం ఇస్తానా? ఇస్తే తప్పెవరిదే? నాదే. అలాగనే అక్కచెల్లులారా, అలాగనే అన్నదమ్ములారా, యేసు ప్రభు కూడా నీకు ఒక అధికారం ఇచ్చినప్పుడు దాన్ని నువ్వు పోంగొట్టుకోకూడదు. దెయ్యాలు వెలగొట్టాలి, అన్ని భాషలు మాట్లాడాలి, రోగుల మీద చేతులు ఉంచాలి, అనేక మందిని స్వస్థపరచాలి. నువ్వు ఎవరిలో తెలుసా? ఒక అధికారం అన్న సంగతి నువ్వు మర్చిపోకూడదు. రోజులో చాలా మందికి ఆ అధికారాన్ని దేవుడు ఉచితంగా ఇస్తే వాళ్ళు చేతులారా ఆ అధికారాన్ని నేలపాలు చేసుకున్నాడు. ఏం చేసుకున్నారా? నేలపాలు చేసుకున్నారు. నేను చెప్పకూడదు. ఆ బ్యాచ్ మన సంఘాల్లో కూడా ఉన్నారు. చెప్పుకోవడం సిగ్గుచేటు అనిపిస్తున్నారు. ఆ బ్యాచ్ మన సంఘాల్లో కూడా ఉన్నారు. ఒకవేళ అలాంటి వారు ఇక్కడ ఉంటే సేవకుడుగా చెప్తున్నా, అధికారాన్ని పాడు చేసుకోబాక, శాంతిని దూరం చేసుకోబాక, ఆశీర్వాదాన్ని కోల్పోబాక. యేసయ్య పోతూ పోతూ ఈ 3 మేలులు నీకు ఉచితంగా చేసిపోయాడు ఆయన. 1, ఆశీర్వదించి వెళ్ళాడు. 2, ఆయన శాంతిని నీకు ఇచ్చి వెళ్ళాడు. 3, ఆయన అధికారాన్ని నీకు ఇచ్చి వెళ్ళాడు. ఆ అధికారంతో నువ్వు ఏం పని చేయకూడదు? ఆ అధికారంతో నువ్వు ఏం పని చేయకూడదు? ఆ అధికారంతో నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు? నేను ఒక మాట అంటాను, అర్థమవుతుందా? ప్రపంచంలో ఉన్న అధికారుల కంటే మనమే శ్రేష్టమైన అధికారులు. మనం
వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటారు, మనం దెయ్యాలు ఎలగొడుతుంటాం. వాళ్ళు మూటలు కట్టి మూల దోస్తుంటారు, మనం సచిన శవాలను బతికిస్తుంటాం. వాళ్ళు చూడు బోట్లను ఏమంటారు, మన ఇష్టం. పాడై కాపురాలు కడుతుంటాం, పాలో ఉన్న వారికి మంచి మాడుతుంటాం, యథార్థంగా మార్చుతుంటాం, నీతిమంతులుగా తయారు చేస్తాం. గొప్ప ఆ యేసుప్రభు ఈ మధ్యాహ్న కాల సమయంలో నీతో నీ పిల్లలతో మాట్లాడుతున్నాడు. అందుకనే అంటాడు, గలిలయ మనుషులారా, యేసు ప్రభు మీ యొద్ద నుండి పరలోకానికి వెళ్ళాడు. వెళుతూ వెళుతూ ఏం చేసి వెళ్ళాడు? ఆశీర్వదించి వెళ్ళాడు, శాంతిని ఇచ్చి వెళ్ళాడు, అధికారాన్ని ఇచ్చి వెళ్ళాడు. ఆయన ఇచ్చిన దాన్ని మనం పోగొట్టుకోకూడదు, ఆయన ఇచ్చిన దాన్ని మనం పాడు చేసుకోకూడదు, ఆయన ఇచ్చిన దాన్ని కాపాడుకోవాలి, ఆయన ఇచ్చిన దాన్ని మనం రక్షించుకోవాలి, ఆయన ఇచ్చిన దాన్ని మనం భద్రపరుచుకుంటే రేపు మనం ప్రభు సన్నిధిలో ఆయనతో పాటు యుగ యుగాలు జీవించదము గాక. ఈ మాటలన్నీ మన ఇనికిడికి దేవుడు ఆశీర్వాదకరంగా మార్చును గాక. నా తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించును గాక, ఆయన శాంతిని మీకు అనుగ్రహించును గాక, ఆయన అధికారము కలిగి నడుచుకుందువు గాక. అది జరుగును గాక. అందరు పైకి లేండి, ఎవరు బైబిల్